హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ టెక్నికల్ గురూజీ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ తెచ్చాను ఫ్రెండ్స్. అదేమిటంటే మీరు ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్ కానీ లేకుండా వైట్ కలర్ కానీ ఏదైనా కలర్ కానీ అండి ఫ్రెండ్స్, బట్ ప్లెయిన్ కలర్లో ఉండాలి అండ్ ఫుల్ సేమ్ కలర్ ఉండాలి. షాడో పడకూడదు. మీ షాడో ఏదైతే ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్లో పడద్దు. అట్లా పడకపోతే మీరు మీ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసి మీరు ఎక్కడో బయట ఉన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో నేను చూపించబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ముందుగా ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. ఒకటి 1 2 3 ఇచ్చేద్దాం. ఓకే, ఇంపోర్ట్ మీడియా అంటుంది కదా, ఇంపోర్ట్ మీడియా వేద్దాం. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో నా ఫోన్లో షూట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్. నా వీడియో అయితే వచ్చింది చూడండి, ఇంపోర్ట్ చేసుకున్న ఇది. అండ్ డ్రాగ్ చేసి ఇది ఇక్కడ పెట్టిన ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ క్లిప్ అయితే వచ్చింది. ఇది మొత్తం నేను చేసిన వీడియో క్లిప్. ఇక్కడ చూసారుగా మీరు, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉంది. నేను ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలనేది తీసిన ఫ్రెండ్స్. నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, అందుకని చిన్న చిన్న లైట్ సెట్టింగ్ తోటి బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నా. కానీ ఇంకా వైట్ రాలేదు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది అండ్ ఇక్కడ కూడా కొంచెం బ్లాక్ ఉంది. ఈ మిగతా ఈ రెస్ట్ ఆఫ్ ది మొత్తం పార్ట్ మొత్తం నీట్గా వచ్చింది, మంచిగా వైట్గా. సో ఇప్పుడు మనము ఈ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఒక ఎక్కడో సీనరీ కానీ ఏదన్నా ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఏంటంటే నేను ఇది న్యూస్ చెప్తున్నాను అనుకోండి, న్యూస్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ ఒక డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే న్యూస్ రిపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని కొట్టిన ఇమేజెస్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ సెట్ అవుతామా, సెట్ కాము. మీకు ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ ఇమేజ్ అయినా మీరు పెట్టి మీరు చేయొచ్చు. సో ఇది తీసుకుందాము ఎగ్జాంపుల్. సేవ్ చేసుకోవాలి ఫస్ట్. దీన్ని డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసిన, శాంపుల్ ఇమేజ్ అని పెట్టిన. మళ్ళీ ప్రీమియర్ ప్రోకి వచ్చిన, అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి. డెస్క్టాప్ అండ్ శాంపుల్ ఇమేజ్ వచ్చింది కదా, ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ ఈ వీడియో మనకు ఇట్లా వస్తుంది కదా, దీన్ని ఫస్ట్ అన్లింక్ చేసుకోవాలి. అన్లింక్ చేస్తే ఏంటంటే వీడియోకి వీడియో, ఆడియోకి ఆడియో సపరేట్ అవుతుంది. ఎస్, అయిపోయింది ఇప్పుడు. అండ్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, మన వీడియో కింద ఉండాలి ఫ్రెండ్స్. వీడియో కింద ఉంటేనే అది వర్క్ అవుతుంది. సో ఎస్, మొత్తము డ్రాగ్ చేసి వీడియో మొత్తం పెట్టేసిన. చూడండి, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం కంప్లీట్గా వైట్ ఉంది కదా. సో ఇక్కడే ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు. సో ఎఫెక్ట్స్ ప్యానల్ ఉంది కదా, ఎఫెక్ట్స్ ప్యానల్ కొందరికి రాకపోవచ్చు ప్రీమియర్ ప్రోలో. రాకపోతే ఏం చేస్తారంటే విండో అని ఉంటుంది, విండో కొట్టి ఎఫెక్ట్ కంట్రోల్స్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్ కంట్రోల్స్ అని క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ప్యానల్ అనేది చూపించేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఇది చూడండి, ఈ వీడియో పార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇది వీడియో పార్ట్. ఈ వీడియో పార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బటన్లో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ కలర్ కీ అని కొట్టండి. COLORKEY. కీయింగ్లో కలర్ కీ అని ఉంది కదా, ఈ కలర్ కీ అనే ఆప్షన్ని డ్రాగ్ చేసుకొచ్చి ఇమేజ్ పైన వీడియో పైన పెట్టండి. వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి నేను ఆ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసిన. సో ఎఫెక్ట్ ఇచ్చేసిన కదా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. 2 సార్లు ఇచ్చిన, అది ఒకటేసారి ఇవ్వాలి. ఎస్, ఇప్పుడు ఒక్కసారి అయితే ఇచ్చిన. ఇయ్యగానే కలర్ కీ అని మనకు ఎఫెక్ట్స్లో చూపించేస్తుంది. ఇది కలర్ కీ చూడండి. సో కొంచెం దీన్ని చిన్న వేసుకుందాం, లేదంటే ఇటు సైడ్ జరిపేసుకుందాంలేండి. ఓకే, చూస్తున్నారు కదా. ఇలా చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఏదైతే ఉందో చూడండి, బ్లూ కలర్, డార్క్ బ్లూ, సారీ రాయల్ బ్లూ కలర్ అయితే ఇక్కడ ఉంది కదా.
ఎస్, ఇక్కడ ఈ మార్కర్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయండి. మార్కర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత సెలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే చూడండి, ఇప్పుడు క్లిక్ చేశాను ఒక దగ్గర. ఎస్, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే సెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. కలర్ టాలరెన్స్ అని ఉంది కదా, ఇక్కడ కలర్ టాలరెన్స్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చి దీని వాల్యూ పెంచండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు దీని వాల్యూ చూడండి, ఇప్పుడు పెంచుతాను. కలర్ టాలరెన్స్ అంటే పైన ఏదైతే ఇమేజ్ ఉందో అది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఎగ్జాక్ట్లీ. ఎస్, చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే నాకు లైట్ సరిగ్గా సరిపోలేదు, అందుకని చెప్పేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫేస్ కూడా కట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నా ఫేస్ పైన కూడా ఏదో షాడో పడ్డది. ఆ షాడో కూడా పడకుండా మనం లైట్ కనుక మన ఆపోజిట్ సైడ్లో, అంటే ఆపోజిట్ అంటే మన ఫేస్కి కాదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఫేస్కి కాకుండా ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా కదా, నేను కూర్చున్న దగ్గర కాకుండా నాకు పక్కన లైట్స్ కనుక ఆపోజిట్ సైడ్కి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు పెడితే కనుక నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నేను కొంచెం తగ్గిస్తా, ఎందుకంటే నా ఫేస్ అనేది బాగా రాలేదు కదా. ఎస్, చూడొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇందాక అనుకున్నాం కదా ఈ లెఫ్ట్ సైడ్లో బ్లాక్ వచ్చిందని, చూడండి ఇక్కడ బ్లాక్ వచ్చింది, అందుకని చెప్పి ఇది పోలేదు. యాక్చువల్లీ ఇక్కడ బ్లాక్ రాకపోతే కనుక మొత్తం పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా మన ఎంత బాగా వచ్చింది చూడండి. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉండే, బట్ ఇప్పుడు నేను ఆ వైట్ అనేది తీసేసిన, మొత్తం వైట్ తీసేసి అండ్ ఇదైతే పెట్టుకున్నా. అండ్ ఇంకా మీరు ఆ ఇమేజ్ యాక్చువల్గా రాలేదు, సో దాని దగ్గరికి తీసుకొస్తే కనుక ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు. చూడండి ఎంత నీట్ లుక్, అంటే ఎంత అట్రాక్టివ్ లుక్. బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడు చూడండి నేను ఎంత మంచిగా, చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇది ఈజీ స్టెప్ అండ్ ఈజీ ప్రొసీజర్ ఇది ఫ్రెండ్స్. సినిమాలో కూడా ఇలాగే చేస్తారు, కాకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, అంతే. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఈ వీడియోలో మీకు తీసుకొచ్చిన టాపిక్ కనుక మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎందుకు నచ్చలేదో చిన్న కామెంట్ కూడా చేయండి. అండ్ మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.